హలో నమస్తే, నేను మీ ప్రదీప్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ మీ. ఈరోజు మేము మా కుశుల్ బాబుని తీసుకొని మామిడి తోటకి వెళ్తున్నామండి. మామిడి పళ్ళ సీజన్ అంతా అయిపోయిన తర్వాత తోటకి వెళ్తున్నారు అనుకుంటున్నారా? మేము తోటకి ఎందుకు వెళ్తున్నాము ఏంటి అనేది అన్నీ కూడా నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. వెళ్దామా కుశులు? వెళ్దామా తోటకి వెళ్దామా? కుష్ బాబు హాయ్ చెప్, హాయ్ చెప్, హాయ్ చెప్ అక్కడ. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. హాయ్ చెప్ అకేలకు, హాయ్ చెప్. హాయ్ సాయిక, హాయ్ మిన్నక్కయ్య. తోటకి వెళ్తున్నాం. డాడీ రా, డాడీ రా, డాడీ రా. कुशु रुकिए, कुशु गुड बॉय. कुशु अरे హాస్పిటల్ కట్టుకుంటారా వారా? కుషులు హాస్పిటల్కి కాదు. కుషోక తోటకు వచ్చేసామండి. ఇంకా ఇక్కడ వర్క్ జరుగుతుంది. ఇంకా అన్నీ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కుషు డాగ్స్ ఉన్నాయిరా. కుష్బాబు, 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 కుషునో నో. చూసారు కదండి, తోటకు వచ్చేసాము. ఇంకా ఈరోజు మేము తోటకి ఎందుకు వచ్చాము అని అంటే, ఇంకా మామిడి పళ్ళ సీజన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ వర్షాకాలంలో తోట మొత్తం కూడా క్లీన్ చేయించుకోవాలండి. 1 వీక్ నుండి తోట పని అవుతుంది. మామిడి చెట్ల కొమ్మలు, కిందికి వచ్చిన కొమ్మలు కట్ చేయించడము, తోటలో వచ్చిన గడ్డి తీయించడము, తోట క్లీనింగ్ పనులన్నీ జరుగుతున్నాయి 1 వీక్ నుండి. ఇంక ఈరోజు నేను చూద్దామని వచ్చాను. మామిడి పళ్ళ సీజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా మొక్కలను మెయింటైన్ చేయాలి కదండి. అంటే మళ్ళీ నెక్స్ట్ సీజన్ కోసమే ఇప్పటి నుండే మొక్కలను మనం కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి. చూడండి తోట అంతా ఎలా క్లీన్ చేయించామో. తోట మొత్తం క్లీన్ చేయించుకొని ఇలా మొక్కలకి ఎక్స్ట్రా కొమ్మలు కట్ చేయించుకొని ఇక్కడ చూడండి ఇలా మొక్కల చుట్టూ గొంతులాగా తీసి పెట్టుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ క్రాప్ కోసం కావాల్సినవన్నీ ఇప్పటి నుండే మెయింటైన్ చేసుకోవాలండి. అంటే వీటికి సంబంధించి ఎరువులు ఇచ్చుకోవడము అనేది అన్నీ కూడా ఇప్పటి నుండే మెయింటైన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇంకా వర్క్ చేస్తున్నారు. తోట పనులు అవుతున్నాయి కదా, చూద్దాం ఎంతవరకు వచ్చింది అని చెప్పేసి చూడ్డానికి కుశల్ బాబుని తీసుకొని వచ్చామండి. తోట మొత్తం క్లీన్ చేయించాం కదా, మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఇంకేం చేయబోతున్నాము
ఏంటి అనేది అన్నీ కూడా నేను మీతో ముందు వీడియోస్లో మీతో అన్నీ క్లియర్గా షేర్ చేస్తాను. ఏదైనా మనం మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది కదా. తోట మొత్తం కూడా కౌలుకిచ్చేది. లాస్ట్ ఇయర్ అసలు సరిగ్గా మెయింటైన్ చేయక ఇంకా చాలా ఇబ్బంది పెట్టాడు కౌలుకు తీసుకున్న తను. ఇంకా అందుకే ఈ ఇయర్ ఆయనకి ఇవ్వకుండా క్లీన్ చేయించుకొని ఇంకా కరెక్ట్గా మెయింటైన్ చేయించుకుందామని చెప్పేసి ఇంకా ఈ సీజన్ స్టార్ట్ కావడంతో తోట పని పెట్టుకున్నాము. ఇక్కడ చూడండి, ఆయన పేరు కీమా అండి. మా తోట మెయింటెనెన్స్ అంతా ఆయనే చూసుకుంటాడు. ఇప్పుడు ఇదంతా కూడా నీట్గా క్లీన్ చేయించి మొక్కల చుట్టూ కూడా గడ్డి అంతా తీయించి తోట మొత్తం క్లీన్ చేయించాడు. ఇంకా పర్మనెంట్గా ఇక్కడ వాచ్మెన్ అండి. తోటకు సంబంధించిన వర్క్ అంతా ఆయనే చూసుకుంటాడు. ఇంకా మొత్తం తోట మెయింటెనెన్స్ అంతా కూడా ఆయనే చూసుకుంటాడు. ఆయన పేరు కీమా. మళ్ళీ వస్తాను నేను వర్క్. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిందో. లాస్ట్ టైం మేము కాయల సీజన్కి వచ్చేసరికి అడవిలాగా అయిందండి. ఇంకా మాకు అనిపించింది మనము ఒకరిని నమ్మి ఇచ్చి ఇలా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి ఇంక అప్పుడే డిసైడ్ అయినామండి. ఏదేమైనా కానీ ఇంకా మనది మనమే చూసుకుందాం, మన తోట మనమే మెయింటైన్ చేసుకుందాం, ఒకరికి ఇవ్వద్దు అని చెప్పేసి డిసైడ్ అయ్యి ఈ పని పెట్టుకున్నామండి. లాస్ట్ టైం తోటకు వచ్చిన క్లిప్పింగ్స్కి ఇవి కూడా యాడ్ చేస్తున్నా అండి. అంటే మళ్ళీ 2 days తర్వాత పిల్లలు వచ్చారు, ఇంకా వాళ్ళని కూడా తీసుకొని వచ్చాము. మా కుషులు గారికి ఇక్కడికి వస్తే చాలా నేచర్లో ఎంజాయ్ చేస్తున్నాడండి. హలో హలో కుష్బాబు. చూసారు కదా, ఇందాక మీకు తోటంతా చూపించాను కదా. మొత్తము సీజన్ అయిపోయినాక, మామిడికాయల సీజన్ అయిపోయిన తర్వాత ఈ వర్షాలకి మొత్తం తోట మొత్తం గడ్డొచ్చి ఇంకా ఒక చిన్న అడవిలాగా తయారైంది. ఇంకా ఇట్లయితే బాగుండదని చెప్పేసి ఇంకా మేము మళ్ళీ నెక్స్ట్ సీజన్ కోసం మొక్కలను మెయింటైన్ చేయాలని చెప్పేసి ఇంకా తోటంతా క్లీన్ చేయించాము. కౌలుకి ఇచ్చేది లాస్ట్ ఇయర్ వాళ్ళు మెయింటైన్ చేయక మా కాయలు సరిగా కాయలేదన్నారు. కరెక్ట్ తోట మెయింటైన్ చేయక క్రాప్ కూడా సరిగా రాలేదు. ఇంకా లాస్ట్ 2 years నుండి అనుకుంటున్నాము మేమే మెయింటైన్ చేసుకోవాలని చెప్పేసి. కానీ ఇంకా ఇప్పటికీ వాళ్ళే చూస్తున్నారు కదా అన్నట్టుగా వదిలేస్తే ఇంకా లాస్ట్ ఇయర్ మెయింటెనెన్స్ లేక క్రాపే రాలేదు. అందుకే మేము డెసిషన్ తీసుకొని ఈ ఇయర్ నుండి మా తోట మేమే క్లీన్ చేయించుకొని మేమే మెయింటైన్ చేసుకోవాలనుకుంటున్నాము. చూసారు కదా, తోట అంతా మంచిగా నీట్గా క్లీన్ చేయించారు. ఇక్కడ ఇందాక నేను మీకు చూపించాను కదా కీమా, ఇక్కడ పర్మనెంట్గా తోట మొత్తం మెయింటెనెన్స్ ఆయనే చూసుకుంటాడు. ఇప్పుడు మాత్రం చాలా బాగా అనిపించిందండి. చాలా ప్లాన్స్ ఉన్నాయి. ఇంకా నేను మా మామిడి తోటలో ఇంకా ఏమేమి వర్క్స్ చేస్తాం, దీన్ని ఎట్లా అప్డేట్ చేస్తాం, ఎలా మెయింటైన్ చేస్తాం అనేది ఫర్దర్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనండి, మేము వాళ్ళ తోటకు వచ్చిన పర్పస్ ఏంటనేది మీకు చెప్పాను కదా, ఇదేనండి. అందుకే ఒకసారి చెక్ చేసుకుందాం వర్క్ ఎక్కడ దాకా వచ్చింది ఏంటి అనేది చూడడానికి మా కుషులు బాబుని తీసుకొని తోటకు వచ్చాము. ఓకేనండి, మరి వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బీయింగ్ మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్.